డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. మస్తు కథలు పడుతున్నావులే. కలనా ఇది? జేత్రి వండుతున్నావా? ఏం వండుతున్నావు? ఏ చైత్రి, ఈరోజు మీ ఆయన ఏం వండాడు? ఈరోజు నేనే వంట చేశాను. లెట్స్ హావ్ లంచ్. యాక్చువల్లీ ఈరోజు నా క్లయింట్స్తో లంచ్ ఉంది. ఐ హ్యావ్ టు గో. ఉండు, ఒక్కదానే మంచి ఉండు. దుబ్బే అయితే. హాయ్ అన్నపూర్ణ ఆంటీ. సారీ. మీరు మా అత్తయ్య గారికి కాల్ చేద్దాం అనుకుంటే చేయండి ఆంటీ, పర్లేదు. నేను ఎలాగో చెప్పలేను, మీరైనా చెప్పేయండి. హలో. హలో అండి, మీరు రిసార్ట్ బుకింగ్ అడిగారు కదా? యా, కన్ఫర్మ్ అవ్వలేదా? అయ్యిందండి. ఎక్స్క్యూజ్ మీ. సారీ. థ్యాంక్ యూ. సో ఎనీ రిక్వైర్మెంట్స్ అండి? వి డూ ప్రొవైడ్ ఈవెంట్ ఆర్గనైజింగ్ సర్వీసెస్ టు. డెకరేషన్స్కి ఏమైనా స్పెసిఫిక్ ఐడియాస్ ఉంటే యూ కెన్ షేర్ విత్ అస్. యాక్చువల్లీ నో, డెకరేషన్ మీరు కాదు, వేరే వాళ్ళు చేస్తారు. రిసార్ట్ బుక్ అయిందా? క్యాతియే పార్టీ ప్లానింగ్ మొత్తం చేస్తుంది. మనం వాళ్ళని కలిపే ప్లానింగ్ చేయాలి. నాకు ఈ ప్రాసెస్ ఏందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయ జైత్రి. మీ బామ్మ బర్త్డే అయినాకనా, మీ బావ లవ్ సెట్ చేసినాక విడిపోతున్నామని చెప్తున్నామా, లేకపోతే రాగానే చెప్దామా? అట్లా చూస్తున్నావేంది? అరే కరెక్టేలే, మీ బామ్మ నెక్స్ట్ ఇయర్ ఉంటుందో ఉండదో, మీ బామ్మ బర్త్డేనే ఇంపార్టెంట్. సారీ సారీ సారీ, మీ బామ్మ బర్త్డే అయినాకనే, మీ బావ లవ్ సెట్ చేసినాకనే మనం విడిపోతున్నామని చెప్దాం, ఓకేనా? కానీ నాకు ఇందులో చాలా డౌట్స్ ఉన్నాయి జైత్రి. కార్తిక్ ప్లీజ్, దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దామా? తర్వాత డిస్కస్ చేసేదేంది? మీ వాళ్ళు ముందే ఫుల్ హుషార్ క్యాండిడేట్లు. ఇంత గ్యాప్ ఇచ్చిందనుకో ఫ్యామిలీ అంతా మీదెక్కి కూర్చుంటారు. ఎట్లా మేనేజ్ చేస్తామో ఏందో. నువ్వేం చెయ్యకు బాబు, నేను చూసుకుంటాను. ఏంది నాకేం చేతగానట్టు మాట్లాడుతున్నావు? మీ బావది ఇంకా కేతి లవ్ స్టోరీ మీ ఇంట్లో ఒప్పించే బాధ్యత నాదే, అర్థమవుతుందా? నీకంత సీన్ లేదులే, కానీ మూసుకొని కూర్చో చాలు. చూద్దాం ఎవరు కన్విన్స్ చేస్తారు. చూద్దాం. వాళ్ళ మ్యారేజ్ సంగతి నువ్వు కన్విన్స్ చేసావనుకో, మనం విడిపోతున్నామని వాళ్ళకి నేను చెప్తాను. అదే వాళ్ళ మ్యారేజ్ సంగతి నేను కన్విన్స్ చేశాననుకో, మనం విడిపోతున్నామని వాళ్ళకి నువ్వు చెప్పాలి. డీల్? ఓకే. హైదరాబాద్ నుంచి ఎంత దూరం వచ్చినా ఇంకా రాదేంటే? అదిగో వచ్చేసిందిరా. వాట్ హ్యాపెన్? నేను ఎలా అని వాటర్ అవుతుందంటే ఇలా థమ్స్అప్ చూపిస్తావు నువ్వు. వాట్ కాదు, వాటరు. ఓ సారీ సారీ. ఎక్కడానే మర్చిపోయాను. అమ్మయ్యా, నిన్ను మా వాళ్ళే పరిచయం చేయాలని నేను ఎంత కంగారు పడిపోతుంటే నువ్వు ఎంత రిలాక్స్డ్గా ఉన్నావో. क्यों नाराज हो रहा? कूल बेबी, आई लव यू. నన్ను ఎలా కూల్ చేయాలో టెక్నిక్స్ అని పట్టేసా దొంగ. అలాగే ఒక కిస్ కూడా. किस्सा? పప్పి పప్పి అడిగే టైంకి పీపీ అంటూ వచ్చేసారు. సరే అంత గుర్తుంది కదా. అయ్యో వాటర్ అవుతున్నాయా, తాగు. అచ్చా నేను పని చేస్తే ఇది డిహైడ్రేట్ అయిపోతుంది ఏంటి?
హై, చూసుకో. ఏ ఊకొచ్చినా మామ ఇంకెన్ని రోజులు గరం ఉంటున్నా మీద దాలాబలు వేసుకుందా తమ్ముడు ఏం లేదన్నయ్య, రాత్రి ఎప్పుడో తిన్నాం కదా, ఇప్పుడు 11 అయింది. బాగా ఆకలిగా ఉంది. బేవ్. టిఫిన్లు కావాలనా? లోపల అన్ని సెట్ చేసి పెట్టినాం. ఇడ్లీ, వడ, దోశ, మీరు ఏదంటే అది. అంటే ఏంటి, మా అన్నయ్య ఇడ్లీలు దోశలు తినేటట్టు కనపడుతున్నాడా? సారీ పిన్ని, మనుషులు తినే ఐటమ్లు చెప్పినా. ఏమన్నావు? నేనేమనలే. లేదన్నయ్య, ఏదో అన్నాడు. నాకేదో అన్నట్టు వినపడింది అన్నయ్య. బాబాయ్ అత్త మీకేం తినాలనుంది? నాకు తెలంగాణ బ్రేక్ఫాస్ట్ కావాలి. అయితే మురుకులు దుంపి ఛాయలు వేసుకొని తింటే సూపర్ ఉంటది. ఒక్క ముక్క అర్థమైతే నీ మీదట్టు. అదే చిన్న మామ, జంతికాలు ఛాయలో దుంపేసుకొని తింటే అదిరిపోతది. తుంపి అంటే? అదే తుంపి. ఓ విరిపియా? ఓహ్ ఈ అమర్ వాళ్ళ అమ్మేంది ఫైర్ క్రాకర్ లేకుంది. నేను లవ్ ఎట్లా సెట్ చేస్తామో ఏమో. ఇంతకీ వీళ్ళెక్కడా? ఏమో. బామ్మ రిసార్ట్ బాగుందా? ఫోటోలో కంటే చాలా బాగుంది. పద. దా. వావ్, ఎంత బాగుందిరా. అవును, మా ఆవిడ్ని తీసుకురాకపోవడం మంచిదైంది. అదేంట్రా? లేకపోతే తన బర్త్డేకి రిసార్ట్ తీసుకురామని పిచ్చి పిచ్చి కోరికలన్నీ కోరుకునేది. మీ వదిలేం తక్కువ, ఆమె కూడా అదే అడిగిద్ది. అడిగితే తప్పేంట్రా? అమ్మకు చేస్తున్నారు, అర్ధాంగులకు చేస్తే తప్పేంటి? అర్థంగా? ఆవిడెవరు? అర్ధంగా అంటే భార్యరా? అది కూడా తెలియదా? చూడన్నయ్య వీడు. రే తమ్ముడు, రిసార్ట్ మొత్తం వస్తే చూసేద్దాం పద. ఒక్క నిమిషం. ఈ ప్లానింగ్ మొత్తం చేసిన నా ఫ్రెండ్ ని పరిచయం చేయాలి. తన పేరు క్యాతి. అదేం పేరే? కత్తి కాదు బామ్మ, క్యాతి. క్యాతి. ఆ అమ్మాయి ఏంది 10 అడుగులు 10 నిమిషాలు వేసేలాగుంది. క్యాతి తుమ్ కొంచెం త్వరగా రావనా? క్యాతి ఇంత ఓవర్ యాక్షన్ నై చేయనా? నమస్కారం మామ. మామానా? ఎవరికి మామా? మామా కాదు క్యాతి, బామ్మ. ఓ సారీ బామ్మ. Bless me, uncle. అంకులా? ఎవరి అమ్మాయి? అత్తయ్య బ్లెస్ మీ అత్త, బ్లెస్ మీ అత్త. ఈ అమ్మాయి అంట్రా నన్నత్త అంటుంది. అదే కదా. హలో అంకుల్. వద్దమ్మా, వద్దు వద్దు. ఎవరయ్యింది పిల్ల? ఈ పార్టీ మొత్తం ప్లాన్ చేసింది తనే. ఓ అయ్యా మస్తు ఫేమస్ ఈమె. హైదరాబాద్ లో పొలిటీషియన్లకి, హీరోలకి ఈమెనే పార్టీ ప్లానింగ్ చేస్తుంది. అవునా? ఇంతకే మనోళ్ళేనా? పేరు కంటే ముందు క్యాష్ అడిగినా చూడు బామ్మ. అబ్బా ఆదర్శ బామ్మ మీరు. నార్త్ ఇండియన్ బామ్మ. అదెక్కడే? పైన బామ్మ. పైన అంటే ఆ పైన కాదు బామ్మ, దేశంలో పైన, లక్నో ఆ పిల్లది. అదెక్కడే? ఇప్పుడు నీకు జోగ్రఫీ మొత్తం చెప్పాలా? ఏర్పాట్లన్నీ చాలా బాగా చేసావమ్మా. థ్యాంక్స్ అత్త, బ్లెస్ మీ అత్త. ఈ పిల్ల ఏంటి రాస్తవాన కాలం మీద పడుతుంది? నార్త్లో పుట్టే తిరుగు బాగానే మాట్లాడుతున్నావు. నా బొంగొచ్చు, ఆమెకు థ్యాంక్స్ తప్ప ఇంకేం రాదు. మీరేం చెప్పినా ఆమె థ్యాంక్స్ అనే చెప్తుంది. అబ్బా చాలా మంచి అమ్మాయి అత్త. ఓ అమ్మాయి చాలా లక్షణంగా ఉంది కదా. మా నంబర్కి మస్తు జోడి అవుతుంది. నీకేంట్రా రాజమండ్రికి రారాజువి, అక్కడ నీ రాని వెయిటింగ్. ముసలిదాని బర్త్డే అవగానే నెక్స్ట్ నీ నిశ్చితార్థమే. ఏం సీన్ తేడాగుంది? ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు? నా ఫ్రెండ్ బావా. ఈ పార్టీ ప్లానింగ్ మొత్తం తనే చేసింది. ఆమె తాజ్ మహల్ బుక్ చేసిందా? జస్ట్ రిసార్ట్ బుక్ చేసింది. ప్రతిసారి ఈ ప్లానింగ్ అంతా ఆవిడే చేసింది, ఈ ప్లానింగ్ అంతా ఆవిడే చేసింది అంటారు. అసలు ఏమైంది? చూడు బాబు, ఆల్రెడీ వేరే క్యాస్ట్ వాడివి, మా ఫ్యామిలీకి వచ్చావు. ఇప్పుడు వేరే మతం, వేరే కులం వాళ్ళతో అడ్డమైన లింకులు పెట్టకు. నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. కులమే బలమని స్ట్రాంగ్ గా నాకంటే ఎక్కువ నమ్ముతాడు. ఏరా ఇదేంటి సీన్లు మెస్ చేస్తుంది? కులమే బలం అంటే పిల్ల మంచిగా ఉందని అంటే అట్లా అన్నా అంతే. మజాక్ చేసిన చిన్న మామ. అవన్నీ మీ దగ్గర మజాకేమో, మా దగ్గర కాదు. పదరాలుడు పదమాయ కత్తిలాగా ఉన్నాం. జోకు మామ. ఇంకోసారి ఇలాంటి జోకులు వేయగలడు. మీ హాస్యానికి మా హాస్యానికి చాలా తేడా ఉంది.
సారీ. అందరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి, టిఫిన్ చేద్దాం. ఛీ తూ, ఇంత అవలానున్నాయమరా, ప్లాన్ అంతా ఆమ్ చేసి పడేసినావు. ఛీ, ఇప్పుడు జేత్రి వస్తే పొట్టు పొట్టు కొడుతుంది. ఫస్ట్ ఎయిడ్కి వెళ్ళిపోవాలి. రేయ్ ఏయ్, కొట్టగట్లా. బా, ఏంది జేత్రి, మొగుడని కూడా చూడకుండా పొట్టు పొట్టు కొడతావు. ఐ హ్యాడ్ అ ప్లాన్ ఇన్ మైండ్. అంతా సెట్ చేసి ఉంచుతాం అనుకునే లోపల వచ్చి ఒక్క లైన్ తో మొత్తం అంతా గుడిపినాం. ఏయ్, బూతులు మాట్లాడుతున్నావేంది? నీ వల్లే. ఛ! అయినా మజాక్ అని చెప్పినా కూడా మీ బాబాయ్ ఏంది గుస్స అవుతాడు సంఖ్య అని లెక్క. కార్తిక్ స్టాప్. యూ రూయిన్డ్ ఎవ్రీథింగ్. మా ఫ్యామిలీ గురించి తెలుసు కూడా ఎందుకు అలా అన్నావు? నిజం చెప్పు, ఖ్యాతి బావ పెళ్లి చేయడం నీకు ఇష్టం లేదు కదా? అబ్బా కరెక్టే, నేను లవ్ మ్యారేజ్ చేసుకుని ఆగమైనా కదా. మీ బావ నేను చేసిన తప్పు చేయొద్దనే బచాయిస్తున్నా, అందుకే ఇదంతా చేస్తున్నా. మా బావ నీలా గాదులే. ఆ, అంటే ఏంది ఇప్పుడు? అంటే ఇప్పుడు మనం ఇద్దరం నా వల్ల విడిపోతున్నామా? మళ్ళీ మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తీసుకొస్తావు కార్తిక్? నువ్వు రీజన్ చెప్పు చేస్తే నేను మళ్ళీ అడగా. అసలు ఎందుకు విడిపోతున్నాం మనం? నీ వల్ల విడిపోతున్నామా, నా వల్ల విడిపోతున్నామా? అసలు రీజన్ ఎవరు? బామ్మ బామ్మ అది చైత్రి, బామ్మకి ఏం వినిపించుండదు, నువ్వు సైలెంట్గా ఉండు. బామ్మ, మీరేం చేస్తున్నారు ఇక్కడ? జేత్రి, మనం బామ్మని డిస్టర్బ్ చేయొద్దు, బయటకు పోదాంపా. ఆ, వినేసిందంటావా? మీ బామ్మకు ఫస్ట్ పోయి. యు రూయినింగ్ ఎవ్రీథింగ్ కార్తిక్. ఆ? ఏంది మా అమ్మ ఏమో చూస్తున్నావు? ఇవన్నీ మా దగ్గర కూడా దొరుకుతాయి. స్పెషల్ ఏం చేయించలేదా? మామ, నువ్వు ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చినావు, ఏదో టర్కీ వచ్చినట్టు స్పెషల్ అడుగుతున్నావేంది? చిన్న హెచ్చుడు కాదు. హెచ్డే. హెచ్డి అంటే ఏంది? ఆ? టమాటా పచ్చడి. జేత్రి, మీ బామ్మ ఏంది అట్లా ముఖం పెట్టుకొని కూర్చుంది? మరి వినేసిందేమో. పొంగోడేం లేదు, ఇంటిప్పటికి రచ్చేయకపోతుండేనా? అంతే అంటావా? సరే గాని పోయి బామ్మని అరుసుకోపో. ఆమె ఏం తింటలేదు, ఎందుకు అడుగు. బామ్మ దినాలు ఎందుకు ఎత్తలేదు? దినాలా? ఎవరు దినాలు? ఏంటి ఇంకా తినట్లేదా అని అడుగుతుంది. అదే కదా, పిండ పెట్టలేదా దినాలెట్టలేదా అంటదేంట్రా? పాపం తెలుగు రాదు కదమ్మా. ఏంటి అమ్మాయికి సపోర్టింగా? చెక్కిస్తానేమనుకుంటున్నావు? ఏమైందమ్మా, ఎందుకు తినట్లేదు? నాకు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కావాలరా. సో కులాడి స్వప్న సుందర్ బామ్మ నువ్వు, నీకు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ కావాలి అంతేగా? 2 minutes టైం ఇయ్యి, నేను చేసుకొని వస్తా. అల్లుడికి వంటొచ్చా? బొంగొచ్చు. జైత్రి, సారీ. ఇంగో బామ్మ, నీ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. ఒక ఆమ్లెట్, టమాటాలు, బ్రెడ్, ఆకులు, ఇదంతా బ్రేక్ఫాస్టా? ఇది నార్మల్ ఆమ్లెట్ కాదు మామ, తిరగమల్లి లేకుండా ఒకటే సైడ్ కాలుస్తారు. ఆ? నల్లమల తెలుసు, శబరిమల తెలుసు, ఈ తిరగమల ఏంది? బామ్మ ఇంగ్లీష్ సినిమాలు బాగా చూస్తున్నట్టుంది, లాగించేస్తుంది. జాగ్రత్త, గొంతులో అడ్డుపడిపోగలదు. అవును బామ్మ, బ్రేక్ఫాస్ట్ ఎట్లుంది? ఆ మాత్రం ఆమ్లెట్ వేయడం మాకు కూడా వచ్చు. జేత్రి, బామ్మ ఏమనకుండా నేను తెచ్చిన బ్రేక్ఫాస్ట్ తింటుందంటే నా మీద గరం లేనట్టే. అంటే మనం మాట్లాడుకుంది వినలేదు. అస్సలేం లేదు. అమ్మయ్యా. హైఫై. జేత్రి, హైఫై లేదనుకో బామ్మ మననే వస్తుంది, డౌట్ వస్తుంది. అదే చేత్తో తినిపి. ఎచ్చల్. బామ్మ మనకయ్యే చూస్తుంది, తినిపిలేదనుకో డౌట్ వస్తుంది. జైత్రి, నవ్వు కూడా తినిపి. బామ్మ మన దిక్కయ్య వస్తుంది, మళ్ళా డౌట్ వస్తుంది.
ప్లాన్ సక్సెస్. మనం ఎంత బాగా మేనేజ్ చేసినాం జైత్రి. మన మధ్యలో గొడవలు అవుతున్నాయి అంటే మనకే డౌట్ వచ్చేంత మంచి యాక్ట్ చేసినాం తెలుసా. చుట్టూ ఎవరున్నారో చూసుకుని మాట్లాడవా? బామ్మ వాష్రూమ్ ఉంటే నాకెట్లా తెలుస్తుంది? లూజ్ మోషన్స్ అవుతున్నాయి ఏంది? ఏమన్నావు బాబు? ఏం లేదు బామ్మ, మీరు సుస్తైనరా అని డౌట్. అంటే సుస్త అంటే ఒంట్లో బాలేదా? నాకు బాగానే ఉంది. మీ ఇద్దరికేమైంది? మాకేమైంది? మేం బానే ఉన్నామే. అవునవును, ఇందాకే చూసా, ఒకరికొకరు తినిపించుకుంటున్నారు కదా. అన్నట్టు భలే యాక్టింగ్ చేస్తున్నారా. యాక్టింగ్? ఇంతకీ ఎప్పుడు విడిపోతున్నారు? మాట్లాడరేంట్రా? బామ్మ అది నా కొడుక్కి చిలక్క చెప్పినట్టు చెప్పా, ఈ కులాంతర పెళ్లిళ్ళు నిలవ్వరా అని. వింటేగా కూతురు ప్రేమించిందని ఒప్పుకున్నాడు. ఇప్పుడేమైంది? బామ్మ, నువ్వు నాతో మాట్లాడుకో, కానీ నాకొక సహాయం చేసి పెట్టండి. ఈరోజు నా 75వ పుట్టినరోజు. దానికోసం అందరం హైదరాబాద్ వచ్చి గ్రాండ్గా చేసుకుంటున్నాం. మళ్ళా నా నెక్స్ట్ బర్త్డేకి బ్రతుకుంటానో లేదో. నేనదే చెప్పిన బామ్మ జైత్రికి, కొట్టింది. నా బర్త్డే పార్టీ అయినాక అందరం కూర్చుని మాట్లాడదాం. అంతవరకు మీరు గొడవ పడకుండా ఉండండి, సరేనా? సరేనా? బయట నీ ఫ్రెండ్ అని చూపించావు కదా, ఆ అమ్మాయిని అమర్ ప్రేమిస్తున్నాడా? అమర్ ప్రేమిస్తున్న అమ్మాయినే నాకు ఫ్రెండ్ని చేశాడు. ఎందుకు? మా ఇద్దరిని చూసాక నీకు పెళ్లి మీద, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మీద మంచి ఒపీనియన్ వచ్చిందని వాళ్ళ పెళ్లికి హెల్ప్ చేయమన్నాడు. సరిపోయింది, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుంది. మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, చూద్దాం ఏం జరగాలని ఉంటే అదే జరుగుతుంది. ఏదేమైనా మీ బామ్మ బర్త్డే మాత్రం మంచిగా కావాలి, అంతేనా? నీకింత నోడుతులు ఎందుకురా కార్తిక్గా? జైత్రి సారీ. మీ ఇంట్లో ఒక్క నిమిషం కూడా మనం నిమ్మలం ఉండనేలేరా? తలుపు తెరవండి. ఓపెన్ ద డోర్. ఏంటి పదరు, నీ ప్రాబ్లం ఏంటి? బ్రో బ్రో ప్లీజ్ ప్లీజ్ బ్రో. అసలు నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఆయన మీ ఇద్దరిని ఎందుకు తీసుకొచ్చింది ఇక్కడికి? మా ఇద్దరిని కలుపుతారని. మరి నువ్వు చేసేదేంటి? మొత్తం నాయనం చేస్తున్నాం. అరే నీ నోటి దూల వల్ల నేను ఖ్యాతి పక్కన నుంచుంటే మా అమ్మ ఏమంటుంది? తను చూడొద్దు, మాట్లాడొద్దు, కలవద్దు అని చెప్పి ఓట్ల మీద చేతి మధ్యలో ఒట్లు వేయించుకుంటుంది. అరే ఓపెనింగ్ సీన్ క్లైమాక్స్ చేసేలాగున్నావు కదా బెదరు. బ్రో సారీ బ్రో. तूने सब प्लान खराब कर दिया। అయ్యో దబ్బై, చూసుకొని బెహను కరాటీలో బ్లాక్ బెల్ట్ నీ ఎముకలు ఇప్పి జేబులో పెట్టేద్ది. సచ్చే? सच है, అయితే నేను చచ్చే. तेरे को ना सब प्लान खराब कर दिया तूने। అబద్ధం ఆప్ జైత్రి ప్లీజ్. సరే సరే, జరిగిందేదో జరిగింది, నేను ఎలాగోలో సెట్ చేస్తాను. యా 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 యాయా అనుకు నువ్వు మధ్యలో అర్థమైందా? మొత్తం నీ వల్లే వచ్చింది. నో నో, వీ నీడ్ హిస్ హెల్ప్. మా ఇద్దరు బాండింగ్ చూసే కదా మన వాళ్ళు కన్విన్స్ అవుతారని డిసైడ్ అయ్యాం. కరెక్టే గానీ చిన్న మావయ్య ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. చిన్న మామయ్యని ఎవరు పట్టించుకోరు. మా అమ్మ మా నాన్న ఒప్పుకుంటే చాలు, నీ అమ్మని ఈజీగా ఒప్పించేస్తారు. జైత్రి నీ అమ్మ అన్నవా? రెస్పెక్ట్. చిచి, అత్తమ్మని ఈజీగా ఒప్పిస్తారు. I trust you, जैत्री। నీ మీదే భారం వేసావు. ఐ ఆల్సో ట్రస్ట్ యు. అల్లవా నువ్వు. మీరు వెళ్ళండమ్మా, నీతో చాలా పని ఉంది. నువ్వు ఏం మాట్లాడేది నీకు అర్థమవుతుందా? ఏనికి పనికిరాడు. అందరు కలిసి నన్ను ఒక్కని చేసేసారు కదరా. ఛీ. What should I do now, जैत्री? मुझे बहुत चिंता हो रही है। చింత క్యా? చింత అంటే చింతపండు కాదు, చింత అంటే దిగులు అని అర్థం. తెలుగులో కూడా అదే అంటారేమో. చింతలన్నీ మాయం, బాధలన్నీ మట్టు మాయం. ये इतना बेवकूफ क्यों है? హ? ఇదైతే మస్తు సమాజంలే నీకు. What should I do now, जैत्री? సి ఖ్యాతి, ముందు నువ్వు తెలుగు తప్ప ఇంకేం మాట్లాడు. తెలుగు యా అమర్ taught me, బట్ కొంచెం కొంచెం వచ్చు. మా నాన్న హా, అమర్స్ మదర్స్ అన్నా. యా, ఆయన ఓకే అంటే అందరూ ఓకే అన్నట్టే. సో నువ్వు ముందు ఆయనని ఇంప్రెస్ చేసే పనిలో ఉండాలి. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది.
ప్రాబ్లం వాట్? మా బాబాయ్. బాబా హూ? బుషా రేయ్ జాగ్రత్తరా. ఏంటి దీనికే? మన ఊరు చెరువు గట్టు మీద ఎన్నిసార్లు తోకలేదు? చిన్నపిల్లల ఆటలేంట్రా, పైకి రా. నువ్వు కూడా ముసలాల్లాగా బయట ఉన్నావేంటి? లోపల రా. వద్దులేరా. రా అన్నయ్య. బ్రో మస్తు పడేసినావు బ్రో. అల్లుడు నువ్వు కూడా వచ్చాయి. నాకు స్విమ్మింగ్ రాదు మామ. ఈత రాదా? హె, ఎంతైనా మనోళ్ళే గ్రేట్ అన్నయ్య. ఏంది ఈ స్విమ్మింగ్ లో కూడా కులమా? అరే అల్లుడు నువ్వు రారా. లేదు మాయా, నేను ఇందాక స్నానం చేశాను. ఇది మన ప్రిస్టేజ్ మ్యాటర్ రా. మన కులం బలం తెలిసేలాగా ఒక్క డైవ్ కొట్టు. పక్క కులం వాళ్ళు తడుచుకోవాలి. అంతే అంటవా? అంతే. ఓకే ఓకే, ఇప్పుడు చూసుకో. క్యాతే! అల్లుడు అల్లుడు अरे अमर, अरे अमर, अमर, क्या हुआ? तुझे कुछ नहीं होगा बेबी. బేబీయా? थैंक यू जीसस. జీసస్. अमर, బాగున్నారా? బాగున్నారు. तुम इतने केयरलेस क्यों हो? సారీ. దొరికిపోయావా? అబ్బా సూపర్ క్యాతి, నువ్వు మస్తు బచాయించినావు. బచాయించినావంటే? అదే కాపాడింది కదా. థ్యాంక్స్. టైంకి భలే కాపాడు. థ్యాంక్స్ క్యాతి. You're welcome. నాన్న ఏంటి చూస్తున్నారు? క్యాతికి థ్యాంక్స్ చెప్పరా? థ్యాంక్స్ అమ్మా. It's okay అప్పా. ఈయన మళ్ళీ ఏదో పుల్ల పెట్టేటట్టున్నాడు చూడు. నువ్వు మా వాడిని బేబీ అన్నావు కదా? బేబీయా? హిందీలో ఏదో అని చివరిలో బేబీ అనింది. విన్నారు కదా అందరూ? విన్నాం. విన్నారు కదా? అన్నది. అయితే ఏమైంది ఇప్పుడు? నార్త్ లెవర్ కన్నా ఏమన్నా అయితే బేబీ అనే అంటారు. అవునా? ఇప్పుడు మీ ముందో పోరాడు బోర్ల బొక్కల పడ్డాడు అనుకో, ఆయన మందలిస్తారా లేదా? ఏం మందులు? నువ్వు ఆగవా, మా నడిమిట్లకు రాకు, నీకు తెలిగే రాదు. కాదు, మీరు మందలిస్తారా లేదా? మందలిస్తాం. ఎట్లా మందలిస్తారు? ఏమంటావు? దెబ్బలు తగిలినాయా బాబు అంటాం. మరి తెలుగులో బాబు అంటారు, ఆమె ఇంగ్లీష్ లో బేబీ అన్నది, అంతే కదా? అదంతా సరే గాని ఆ అమ్మ ఎందుకు ఏడిచింది? వాడు నా మేనల్లుడు, నాకే ఏడుపు రాలేదు. వాళ్ళ అమ్మ పక్కనుంది, ఆవిడకి కూడా ఏడుపు రాలేదు. ఆ అమ్మ ఎందుకు ఏడ్చింది? ఏడుపు రావాలంటే మేనరుకు రాయి ఉండాలా బాబాయ్? మానవత్వం ఉంటే చాలు కదా. మానవత్వం. క్యాతి చాలా మంచి అమ్మాయి అత్తమ్మా. ఎవరికైనా ఏమన్నా అయితే తట్టుకోలేదు. ఈ కాలంలో ఇలాంటి మంచి మనసు అందరికీ ఉండదు కదా. ఇది కరెక్ట్. థ్యాంక్స్ అమ్మా. సరే లేవండి, ఇంకా వెళ్ళి రెడీ అవుతాం. అమ్మ కేక్ అడిగి ఉంది కదా. ఇప్పుడు ఎలా ఉంది? ఛీ, అసలు ఎలా పడ్డావురా? ఏమమ్మా, ఏదో కాలికి తగిలింది. కాలికి తగిలిందా? నా బ్యాగ్ లో ఒక ఆయింట్మెంట్ ఉంటది, సరేనా? ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ నేను రాస్తా. సరిపోదా నోడు. ఇదిగో అమ్మాయి. హా బాబా. బాబానా? సాయిబాబానా రామ్దేవ్ బాబానా? బాబాయ్ అనబోయ్ బాబా అన్నది మామా. అరే క్యాతి, ఓ బాబా నై బాబాయ్ హే. యు డూ వన్ థింగ్, కాల్ హిమ్ కాకా. హా. నేను ఈ అమ్మాయికి బాబాయ్యా? ఎక్కడో తేడా కొడుతుంది. ఏం తేడా లేదే మామ, నువ్వే తయారుగా పో. హేయ్, నన్ను నువ్వు అంటావా పెద్దను పట్టుకొని? సరే మామ, తయారుగా పోండి. तुम ना फिर से मुसीबत शुरू कर रहे हो. ముసీబతా? ट्रबल. Trouble? Me trouble? I don't trouble the trouble. If I trouble the trouble, trouble will trouble me. I'm not the trouble, I'm the truth. पागल. ఏం రా కార్తిక్గా, ఎవడు ఇద్దరు తీసలేడా నాకు ఈడ. లవ్ మ్యారేజ్ చేసుకుంటే గిదే గతి పడుతుందేమో. ఛే. జైత్రి, ఏమున్నావు తెలుసా? కవరింగ్ చేసింది చాలు. మా బావ ఎలా కింద పడ్డాడు? కాల్ జారు పడ్డాడు. కాదు, నువ్వు కాళ్ళు అడ్డు పెడితే పడ్డాడు కదా. నిజం చెప్పు. ఏం మాట్లాడుతున్నావు జైత్రి? నేను కాలు అడ్డం పెట్టి వాడేషుడేంది? నేను మరీ అంత సైకో అని లెక్క అనిపిస్తున్నా నీకు? నువ్వు సైకోగాడివే. నువ్వేనే సైకో. రేయ్, రేయా, ఇంకా నయం, రేపటెల్లుండి నీ అమ్మ నీ అబ్బా అని కూడా తిట్టేటట్టున్నావు కదా. అంటాన్రా నీ అబ్బా నీ అమ్మ. ఏయ్ ఏయ్, గొడవ పడుతున్నారా?
లేదు బామ్మ. ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా రెడీ అవ్వండి. ఆ, హే గ్రానీ, ఎలాగున్నావు? అంతా రెడీ కదా? చేయొచ్చుకో. హ్యాపీ బర్త్డే టు యూ. దోమలు వెళ్తే నోరు ముయ్యరా. అమ్మాయి నచ్చిందా? ఏ అమ్మాయి బామా? రే, నీకన్నీ మీ తాత బుద్ధులేరా. ఆయన కూడా అప్పట్లో నన్ను ఇలాగే చూసేవాడు. అవునా? అయినా ఆ అమ్మాయి నచ్చడం ఏంటి బామ్మ? అసలు ఆ అమ్మాయిని చూసావా? ఆ అమ్మాయి కళ్ళు, ముక్కు, చెవులు, చేతులు. ఇక చాలేరా, నీ ఆశాలన్నీ నాకు తెలుసు. ఎవరు చెప్పారు నీకు? ఆ చైత్రేనా మా ఇద్దరిని కలుపుతానని చెప్పి మొత్తం లీక్ చేసింది నీకు? అయిపోయింది. ఇల్లుగాలు ఒకడెడుతుంటే సొట్టక నిప్పడిగాడంట వెనకటికి నీలాంటోడే. అంటే అదేరా, గోసిలాక బాబు ఏడుస్తుంటే సఫారీ సూట్ కావాలని కొడుకొచ్చాడంట. అట్టుంది నీ వ్యవహారం. ఏం అర్థం కావట్లేదు బామ్మ. కేక్ కటింగ్ అయినాక అంతా నీకే తెలుస్తుందిలే. సరే. చూడ్డానికి ఇద్దరు చాలా బాగున్నారు కదా. మన దిష్టే తగిలేలాగుంది. ఏమైంది అందరు అలా చూస్తున్నారు? ఇన్ని రోజులు మీది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అని చాలా కోపంగా ఉన్నాను. అసలు వీళ్ళు ఏం చూసాడరా మా అన్నయ్య అని ఎన్నోసార్లు అనుకున్నాను. మీ ఇద్దరి అన్యోన్యత చూస్తుంటే చాలా ముచ్చటేసింది. పెళ్ళి అనేది ఇద్దరికి సంబంధించింది. మా వాళ్ళు ఎంత ఎతికినా ఇలాంటోడు దొరకడమ్మా. మీ జోడీ సూపర్. బామ్మ, చిన్న మావయ్య ఒప్పుకున్నాడంటే ఖ్యాతిని ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత నా పెళ్ళే. ఏయ్, నేను ఇంకో సామెత చెప్పేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. ముసలి. కేక్ కట్ చేద్దామా లేదా? ఇంకా చేద్దాం అమ్మా. పదండి, పదండి. చేసేదో బాగా చేద్దాం. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. చైత్రి, ఫుడ్ మాత్రం చాలా బాగుంది. ఏమంటావు ఖ్యాతి? చాలా బాగుంది. ఓ, తెలుగు కూడా నేర్చేసుకున్నావా? మరి తెలుగు నేర్చుకోకుండా మన ఇంట్లో ఉండలే. అదే తెలుగు రాష్ట్రాల్లో ఉండలేదుగా అని జోక్ చేశా. ఏంటి మీరిద్దరు అలా ఉన్నారు? ఏమైనా గొడవైందా? అలా ఏం లేదత్తా. కొంచెం టైర్డ్ అయినాం అంతే. పొద్దున్నుంచి కష్టపడ్డారు కదా. ఏమమ్మా, నువ్వు హ్యాపీయా? వచ్చే సంవత్సరం కల్లా మీరు పాపనో బాబునో నా చేతిలో పెడితే అమ్మ బర్త్డేతో పాటు బుడ్డోడి బర్త్డే కూడా జరుపుకుంటారు. ఏమంటారు? అప్పటిదాకా వాళ్ళు కలిసి ఉంటే కదా. ఏమన్నావు అమ్మా? చెప్పండి. నాన్న, మేమిద్దరం డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఏం జరిగిందమ్మా? ఎందుకు మీతో డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు? డైవర్స్ ఏంటే? జైత్రి, ఏమైంది జైత్రి? డైవర్సా? డైవర్స్ కొనలేరే? ఇద్దరు ఏంటి ఆటలుగా ఉందా? అల్లుడు, ఇదంతా ప్రాంకే కదా. మీరు ఎవరినైనా మోసం చేయగలరు, నన్ను మాత్రం మోసం చేయలేరు. చూడండి వాళ్ళందరూ ఎలా అయిపోయారు. ఇదంతా ప్రాంకే కదా. బాబాయ్, అల్లుడు, సారీ మామా. అసలు ఏమైందిరా? ఎందుకు డివోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు? అమ్మా జైత్రి, నా వెనకాల ఎవరు రాకండి ప్లీజ్. నా వెనకాలోడు ఎవరు రాకండి. ఏంటి ఇది?
నేను అప్పటికి చెప్తూనే ఉన్నా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వద్దు వద్దు అని. ఒక్కరైనా విన్నారా? ఇందాకే కదరా చూడముచ్చటైన జంట అపార్థం చేసుకున్నానన్నావు. అదే ఆ మాయ మాటలు చెప్పే ఇలా ఎర్రిపప్పం చేశారు. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగి ఉంటుంది? ఏమైంటుంది అన్నయ్య, ఈ కాలం పిల్లలకి పెళ్లి చేసుకోవడం, చిన్న గొడవ వస్తే విడిపోవడం. అదే మన కులపలైతే ఇంత దూరం వచ్చేదా? చా, ఇప్పుడు ఎన్ని అనుకుంటే ఏమి లాభంరా? నన్ను వెళ్ళి మాట్లాడమంటారా? ఆగమ్మా. अमर मुझे कुछ समझ में नहीं आ रहा है, क्या हो रहा है यहाँ? डाइवर्स कौन ले रहे? జైత్రి కార్తిక్. क्या? అరే అమరు, వాళ్ళ గొడవలో పడి మీ సంగతే మర్చిపోయా. ఏంట్రా ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? అమ్మా అది మాట్లాడరా. అవును, మేమిద్దరం ప్రేమ ఇచ్చుకుంటున్నాం. ప్రేమించుకుంటున్నాం కాదు, ప్రేమించుకుంటున్నాం అనాలి. ఓ, ఇల్లుగాలి ఒకడు అడుగుతుంటే చుట్ట కాల్చుకోవడానికి వచ్చాడంట ఇంకొకడు. చుట్టా చుట్టా చాయే? బేబీ తుమ్ కామర్స్ పెట్టు, నేను చూసుకుంటా కదా. హిందీ కూడా వచ్చేసింది ఏంట్రా నీకు? రే అల్లుడు, ఏంట్రా ఇది? మావయ్య, నేను ఖ్యాతి లవ్ చేసుకున్నాం. మా ఇద్దరిని కలపడానికే వాళ్ళిద్దరే హెల్ప్ అడిగాం, కానీ వాళ్ళేమో. భగవంతుడా, ఏ మాయ రోగం పట్టిందిరా నీకు? అయినా ఈ నార్తమ్మ ఎక్కడ దొరికిందిరా నీకు? అమ్మా అది పెద్ద కాదమ్మా. ఇప్పుడేం చేద్దామో ఆలోచించండి. ఇది మనం మాట్లాడుకుంటే తెలియ విషయం కాదు. అలా అని వాళ్ళకే వదిలేస్తావా ఏంట్రా? లేదు. అన్నయ్య ఎందుకు ఫోన్ చేస్తున్నాడు? హలో, అన్నయ్య బాగున్నారా? బామ్మ బర్త్డే ఇట్లయితున్నది. అమ్మా, మీతో ఒకసారి మాట్లాడాలి. హైదరాబాద్ రాగలరా? ఏమైందన్నయ్య? అంటే వాళ్ళు మీకేం చెప్పలేదా? అసలు ఏమైందో చెప్పుండి కదా. హలో కార్తిక్, ఈరోజు డిన్నర్కి బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, అవును. క్యాన్సిల్ చేయడం అవుతుందా? నాకు అస్సలు ఒంట్లో బాగాలేదు, ఆఫీస్ నుంచి కూడా త్వరగా వచ్చేసాను. అయ్యో, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? యా జస్ట్ బ్యాడ్ హెడేక్ అంతే. పర్లేదా? ఐఎమ్ సో సారీ. అయ్యో, ఏం పర్లేదు. డిన్నర్ ఏమైనా లైట్గా తీసుకురమ్మంటావు ఇంటికి? నో ఆర్డర్ చేసేస్తాను. సరే, జాగ్రత్త. ఆఫీస్ కాగానే ఇంటికి వస్తా నేను. ఏంద్రా గట్లా చూస్తున్నావు? ఈరోజు మీ మ్యారేజ్ యానివర్సరీ కదా, దావత్ ఉందా లేదా? దావత్ ఏంద్రా, మజాకా? దావత్ అంటే మజాక్ అంటావేంద్రా? ఎట్లయినా మీ డిన్నర్ ప్లాన్ క్యాన్సిల్ అయింది కదా, నాకు డిన్నర్ ఇప్పిస్తావా లేదా? ఏందా చూపు. సరే మరి మందు నీ సెట్ చేసి కాల్ చేస్తా. బగారా రైస్ అయిపోయింది, మటన్ కొన్ని విజిల్స్ వస్తే ఆఫ్ చేయాలి. అంత లోపల డ్రెస్ వేసుకుందామా సారీయా? వచ్చేసావా? హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ టు యూ టూ. కానీ హెడ్ఏక్ ఉందన్నావు కదా? అబద్ధం చెప్పా. ప్రతిసారి బయటికే వెళ్తాం కదా, అందుకే ఈసారి నీ ఫేవరెట్ డిషెస్ అన్ని ఇంట్లోనే కుక్ చేద్దామని ప్లాన్ చేశా. నీకోసం మటన్ కర్రీ చేసా, బగారా రైస్ చేశాను. జేత్రి, కానీ వెయిట్ నీకొక సర్ప్రైజ్ ఉంది. జేత్రి, అది రా. ఇదిగో నీ ఫేవరెట్ కళ్ళు. అమ్మా, ఇది తెప్పిడానికి ఎంత కష్టపడ్డాను తెలుసా? అదేదో బోన్గీర్ అంట, అక్కడి నుంచి తెప్పించా. థ్యాంక్స్. సరే, నువ్వు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చే, నేను కూడా రెడీ అయిపోతా, డిన్నర్ చేసేద్దాం. జేత్రి, అది ఏమైంది? బయట ఏదైనా ఫ్యాన్సీ రెస్టారెంట్ కి తీసుకెళ్దాం అనుకున్నావా? ఏం ప్రాబ్లం లేదు, నేను మొత్తం సెటప్ ఇక్కడే చేస్తా, క్యాండిల్ లైట్ డిన్నర్ తో. క్యూట్ గా ఉంటుంది కదా? అవునవును. అమ్మో, కర్రీ రెడీ అయిపోయినట్టుంది. జేత్రి, నేను ఆల్రెడీ తినేసిన. ఆ? నువ్వే ఒంట్లో బాగాలేదని ప్లాన్ క్యాన్సిల్ చేసినావు కదా. మా ఆఫీస్ వాళ్ళు డిన్నర్ అడిగినారు, వాళ్ళతో పాటు నేను కూడా తినేసిన. ఐమ్ సారీ. అలా ఎలా ఫ్రెండ్స్ తో తిన్నావు కార్తిక్? అలా ఎలా అంటే కొంచెం క్లారిటీ మెయింటైన్ చేయాలి జైత్రి. నేను ఇంటికి పోయినాక మటన్ వండుతా, బగారా వండుతా, కలిసి తిందామంటే నేను తింటుండేనా? మెడ నొప్పి, తలకాయ నొప్పి అని కథలు ఎందుకు పడతావు? కథలేంటి కార్తిక్? ఇదంతా నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి చేశాను. ఇప్పుడు ఇదంతా వేస్టేనా? వేస్ట్ ఎందుకు, రేపు మధ్యాహ్నం లంచ్లో తిందాం. మన యానివర్సరీ ఈ రోజు కార్తిక్, రేపు కాదు.
నేను ఇదంతా ఎంత కష్టపడి చేశాను తెలుసా? ఈ కళ్ళు నీ కోసం తెచ్చా. ఈ కళ్ళ ఎంత గబ్బు కొడుతున్నాయి చూడు. కళ్ళు ఈడ పడతాడో తెప్పియద్దు చైత్రి. తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి. నన్ను అడిగితే నేను తెప్పిస్తుండే కదా. తప్పైపోయింది బాబు. షిట్ షిట్ షిట్. స్టవ్ ఆఫ్ చేయలేదా? అబ్బా కూరంతా మాడగొట్టినావు కదా. ఈ ఎగ్జాస్ట్ ఎందుకు ఆన్ చేయలే? కార్తిక్ ప్లీజ్ వెళ్ళు. అరే ఏమైంది ఇప్పుడు? కార్తిక్ నాకు కాస్త ఊపిరి ఆడనివ్వు, వెళ్ళు. నీ ముఖం ఎందుకు మాడిన చేత్రి? ఈ కూర మాడితే నా తప్ప, ఇగో ఈ కళ్ళు మంచి లేకపోతే నా తప్ప. అరే నన్ను అసలు మినిమం పట్టించుకోవట్లేదు. అరే సంక్రాంతికి ఎందుకు కొడుతున్నావు? నీ అమ్మ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుంది. ప్రశాంతత లేకుండా పోతుందా? అయితే వదిలే. ఐ విష్. ఏమన్నావు? నువ్వేమన్నావు? నేను కదే అన్నా. ఇగో చూడు మీ అయ్యనే. నువ్వే అనుకున్నా చైత్రి. మీ ఇంట్లో అందరు ఇంతేనా? గాలి కూడా మెస్లనియారు. కార్తిక్ ఫ్యామిలీ జోలికి వెళ్ళకు. ఈ లవ్ మ్యారేజ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని ఎవడైతే అన్నాడు మనకు పెద్ద దండంరా నాయనా. నాకు అంత అర్థమైంది. మీరు విడిపోండి, అదే కరెక్ట్. ఏం మాట్లాడుతున్నారండి? మీరేదో వాళ్ళిద్దరు మనసు మార్చి కలుపుతారనుకుంటే మీరు కూడా విడిపోమంటున్నారేంటి? అట్లా తప్పుగా అర్థం చేసుకోకుండా అన్నయ్య. వాళ్ళకేమో ఒకరంటే ఒకరికి పడతనే లేదు. ఈ టైంలో కలిసి ఉంటే కొట్లాటలు కాక ఇంకేమైతే వాళ్లకు. అలా అని చెప్పి విడిపోమంటారా? భలే ఉన్నారండి ఫ్యామిలీ అంతా. నేను విడిపోమ్మని చెప్పిన, డివోర్స్ తీసుకోమని చెప్పలేదు పిల్లలకు. అన్నయ్య నీకు వదినకు గొడవలు కాలేదా? నాకు మా ఆయనకైతే మస్తుగైనాయి. మన జమాన్లా మనం గొడవలు పడితే పెద్ద మనుషులు ఉంటుండే మనకు సర్ది చెప్పడానికి. అత్తమామలు గొడవ పడితే కొడుక్కోడలు చెప్తుండే, కొడుక్కోడలు గొడవ పడితే అత్తమామ సర్ది చెప్తుండే. ఈ జమాన్లా ఎవ్వరి లోకం వానికేనే. అందుకే నేను ఒక ప్లాన్ చేసిన. ప్లానా? అవునన్నయ్య, నా కొడుకు నేను మా ఊరికి పట్టుకొని పోతా, జోపేట తీసుకపోతా. అమ్మా జైత్రి నువ్వేం టెన్షన్ పడకు బిడ్డ, అన్నీ సెట్ అయితే వాడిని పట్టుకపోతా నేను. నడు, నువ్వు నడు. అమ్మ నాకిడ మస్తు పనులు నువ్వు నడురా. అమ్మ ఏడికెళ్ళి రావాలి ఇప్పుడు నేను జోయిపేట్కి? లవ్ మ్యారేజ్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుందని ఎవడైతే అన్నాడు మనకు పెద్ద దండంరా నాయనా. అరే నన్ను అసలు మినిమం పట్టించుకోవట్లేదు. ప్రశాంతత లేకుండా పోతుందా? అయితే వదిలే. నీకు నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఉందనుకో, మీ ఇంట్లో చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోరా, కానీ లవ్ మ్యారేజ్ వద్దు. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎట్లయినా వస్తారు కదరా బామ్మ బర్త్డేకి, అప్పుడు చెప్పేసి డివోర్స్ కావాలని. మెడ నొప్పి, తలకాయ నొప్పి అని కథలు ఎందుకు పడతావు? నువ్వేమని అనుకో చైత్రి, నన్ను వదిలేయగా. ఎప్పుడా వెయిట్ చేస్తున్నా. అంటే ఇప్పుడు మనం ఇద్దరం నా వల్ల వెళ్ళిపోతున్నామా? మళ్ళీ ఆ టాపిక్ ఎందుకు తీసుకొస్తావు కార్తిక్? రేపటి నుండి నీ అమ్మ నీ అబ్బా అని కూడా తిట్టేటట్టున్నావు కదా. అంటాన్రా నీ అబ్బా నీ అమ్మ. చిన్నా ఆగో, ఏడుకు వేండి వీడు. ఆగో, ఈడ కూడా లేడైంది వీడు. చిన్నా చైత్రికి సారీ ఎట్లా చెప్పాలి ఇప్పుడు? చైత్రి సారీ చైత్రి, ప్లీజ్ చైత్రి. మాన్లీగా ఉండాలి మనం, మాన్లీగా. చైత్రి ఐమ్ సారీ. ఇట్లా చెప్పింది అనుకో, ఇటు నుంచి ఇటు ఎలా కొడుతుంది ఇక. జైత్రి సారీ జైత్రి, ఆ రోజు ఏదో తప్పుగా మాట్లాడినా, ఇప్పుడు ఏంది మాట్లాడవా? మాట్లాడుకుందాం కదా, డోర్ దియు ప్లీజ్ జైత్రి. అత్తయ్య మీరా? కార్తిక్ సరిపోయిండ్రు ఇద్దరు. వాడేమో నీకోసం హైదరాబాద్ వేయండు, నువ్వేమో ఇటు వచ్చినావు. హైదరాబాద్ వెళ్ళాడా? ఏ ఇక్కడ రా జైత్రి, ఇక్కడ రా. దా, వాడే వస్తాడు, లోపలికి రా. ఆ రోజు జరిగిన దానికి సారీ మామ, చాలా తప్పుగా మాట్లాడేసిన. జైత్రి పొద్దున్న నుంచి ఇంట్లో లేదు బాబు, ఫోన్ చేసినా పిక్ చేయడం లేదు.
అదేంది? అత్తయ్య నాకు డౌట్, ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని మీకు ఎలా తెలుసు? అందరు అనుకుంటారు బిడ్డ, కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సర్దు మనుగుతాయి అనుకుంటారు. అట్లా కాదు బిడ్డ, దూరం అయితేనే బంధం గట్టి పడుతుంది, దూరం అయితేనే బంధం విలువ తెలుస్తుంది, తెలుసా? ఈ జమాన్లా ఏదైనా ప్రాబ్లం వస్తే వదిలించుకోవాలని చూస్తున్నారు గాని సాల్వ్ చెయ్యాలని చూస్తలేరు. ఫోన్ల ప్రాబ్లం వస్తే కొత్త ఫోన్ కావాలి, ల్యాప్టాప్ల ప్రాబ్లం వస్తే కొత్త ల్యాప్టాప్ కావాలి, పెళ్లిళ్ళ ప్రాబ్లం వస్తే డైవర్స్ తీసుకుంటాము. ఇదేంది? విడిపోవడము అంత ఈజీ కాదు బిడ్డ. విలువ తెలవాలంటే మిమ్మల్ని నెల రోజులు ఒకరి నుంచి ఒకరికి దూరంగా ఉంచాలి. ఎట్లుంది ప్లాను? సూపర్ ఉంది. అందుకే ఇప్పటి నుంచి నెలకొకసారి మీరు జోపేట్ కన్నా రావాలి, వైజాగ్ కన్నా పోవాలి. సరేనా? ఓకే. జేత్రి, నీకోసం నేను హైదరాబాద్ పోతే నువ్వు వీడికి వచ్చినావా? నువ్వు ఛాయ్లో మురుకులు వేసుకొని తింటున్నావా? నీకు నచ్చదు కదా? ఏడ్సావులే కానీ మాకింకా మురుకులు తీసుకుని రాపో. నిన్ను అరే ఏమెగురుతున్నావురా కోడల పిల్ల మీద? అమ్మా, నేను నీ కొడుకునే. అయితేంద్రా, సరే పో, మీరిద్దరే మాట్లాడుకోపోండి, నేను నీకు కూడా ఛాయ్ పెట్టుకొని వస్తా పో. మిస్ అయినావా? నేనేం కాలేదు, నువ్వు మిస్ అయ్యావా? బొంగు కూడా కాలే. మరి హైదరాబాద్కి ఎందుకు వెళ్ళావు? మరి నువ్వు చూపెట్టి ఎందుకు వచ్చినావు? చైత్రి, ఇప్పటి నుంచి లంచ్లో పప్పే కాకుండా ప్రతిరోజు రోజుకో ఫ్రై చేసి పెడతా. మా అమ్మ అదే నేర్పించింది నాకు ఈ బ్రేక్లో. నేను కూడా ఈవినింగ్స్ నీతో పాటు ఛాయ్లో మురుకులు ముంచుకొని తింటా. నీకు నచ్చదు కదా? యాక్చువల్లీ నచ్చదు. ఏం పర్లేద్దా. వన్ సెకండ్, ఆ రోజు నన్ను ఏదో అన్నావు. చైత్రి, అమర్ ఖ్యాతి ఎక్కడున్నారు? ఒక్క నిమిషం ఫోన్ చేద్దాం ఆగు. హలో బ్రదరు. ఏంటి బ్రదరు, ఏంటి బాధ? బావా నేను. ఏంటి నువ్వు బ్రదర్ కలిసిపోయారా? ఇంతకీ నువ్వెక్కడున్నావు? మీరు పెట్టిన పెంటకి ఇక్కడ పెళ్లి కదా, అందుకే ఖ్యాతి వాళ్ళ ఇంట్లో ఒప్పిద్దామని చెప్పి లక్నో బయలుదేరా, కార్లో ఉన్నా. ఓ, ఆంధ్ర అబ్బాయి, లక్నో అమ్మాయి అన్నమాట. మీరు ఏ పేర్లను పెట్టుకోండి, మమ్మల్ని మాత్రం ప్రశాంతంగా వదిలేయండి.